బిగ్ బాస్ సీజన్ 9 సాటర్డే ఎపిసోడ్‌కి సంబంధించిన ఫస్ట్ ప్రోమో అయితే స్టార్మా రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో మీరు గమనించినట్లయితే మళ్ళీ భరణి గారి పరిస్థితి యథాప్రకారమే ఉన్నట్టు ఉంది హౌస్‌లో. అయితే హౌస్‌లో బిర్యానీ టాస్క్ అయితే జరిగింది. ఆ టాస్క్‌లో జరిగిన గొడవల కోసమైతే ఫస్ట్ చూపించారనమాట. ఆ ప్రోమోలో భరణి గారు నిజంగా ఒకరు తినడానికని వచ్చినప్పుడు వాళ్ళకి పీస్ వేయొచ్చు, లేదంటే రైస్ అయినా వేయొచ్చు. కానీ మీరు ఆగండి, మా వాళ్ళకి పీసెస్ వేసి మీకు వేస్తాను అనడం మాత్రం నిజంగా వరస్ట్‌గా ఉంది ఆ ప్రోమోలో చూడ్డానికి. అందుకని ఎవరికి అయినా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది కాబట్టి మాధురి తినలేదు. మాధురి అదే వర్డ్ యూజ్ చేసింది. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. నాకు తినాలనిపించట్లేదు అని. అయితే ఇంకా ప్రతి దానికి కూడా భరణి గారి టాపిక్ వస్తే చాలు దివ్య ఎలా అయినా ఇన్వాల్వ్ అయిపోతది. మళ్ళీ ఎవరైనా "నువ్వు భరణి గారి టాపిక్ వచ్చేటప్పుడు నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు?" అని అడిగితే మాత్రం "నేనెందుకు ఇన్వాల్వ్ అవుతాను? ఆయన ఇండివిడ్యువల్ గేమ్ ఆయనదుంటది. నా టాపిక్ వచ్చింది కాబట్టి నేను మాట్లాడాను" అంటూ మళ్ళీ రివర్స్‌లో గొడవ పడతది గానీ, నిజంగా ఆయన టాపిక్ వచ్చేసరికి ఈమె ఇన్వాల్వ్ అయిపోతది. లైవ్‌లో గూడా ఇదే జరుగుతూ ఉంటది ఎప్పుడూని. ఇప్పుడేంటంటే నేను కెప్టెన్ అనే వంక పెట్టి మాట్లాడుతుందనమాట. ఇక నాగార్జున గారు ఈమె కెప్టెన్‌ని రద్దు చేస్తే బావుంటది అని చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. అది కూడా రాము రాథోడ్ ఒక తప్పు సంచాలక చేయడం వల్ల ఇప్పుడు దివ్య అయితే కెప్టెన్ అయింది. నేను కెప్టెన్ అయ్యాను కదా! నేనేదైనా మాట్లాడొచ్చు అన్నట్టుగా బర్నీ గారి టాపిక్‌లో ఇన్వాల్వ్ అయిపోతుంది. అసలు బర్నీ గారు హౌస్ నుండి బయటికెళ్ళిపోవడానికి రీజనే దివ్య వన్ ఆఫ్ ది బాండింగ్ అనమాట. సో, ఆ బాండింగ్ ఏంటంటే తనూజకి నెగటివిటీ అయింది గానీ, నిజంగా దివ్య వచ్చిన తర్వాత ఆ బాండింగ్ అని చెప్పి బర్నీకి నెగటివిటీ అయ్యి బర్నీ గారు హౌస్ నుంచి బయటికెళ్ళిపోయారు. ఏదో బిగ్ బాస్ మళ్ళీ సెకండ్ ఆపర్చునిటీ ఇస్తే ఇప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా దూరిపోతూ బర్నీ గారికి నెగెటివ్ అయ్యేలా చేస్తుందనమాట ఈ దివ్య. నాకైతే చూస్తే అదే అనిపించింది. కానీ తనుజ కరెక్ట్ పాయింట్ మాట్లాడి, అసలు మీ గేమ్ మీరు ఆడండి. ఎందుకు ప్రతిసారి దివ్య ఎంటర్ అవుతుంది అంటూ లాస్ట్‌లో ఆ ప్రోమో కట్‌లో ఏసిన డైలాగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. తనూజ, భరణి గారి బాండింగ్ కోసం ఎక్కడ పాకులాడట్లేదు. నాన్న అనే రిలేషన్‌కి రెస్పెక్ట్ ఇస్తుంది. అంతవరకే గానీ, తనూజ బాండింగ్ వల్ల ఎక్కడ భరణి గారికి నెగటివిటీ అవ్వలేదు. దివ్య వల్ల మాత్రమే అయిందని క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఇంకొకసారి ఇప్పుడు నాగార్జున గారి ఈ వీకెండ్ ప్రోమోలో క్లియర్ కట్‌గా జనాలకి చూపిచ్చారు. మరి మీరేమనుకుంటున్నారు అనేదైతే కామెంట్స్‌లో